హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవి సొంత చెట్లు అండి, మా చెల్లెళ్ళ నుంచి తెచ్చుకున్నాను. వాళ్ళకి కాసినాయండి, ఫ్రెష్ మందినవి కాకరకాయలు. ముక్కలైతే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను పచ్చడి పెడతానండి. కాకరకాయలు తినటం వల్ల చాలా మంచిది. ముందుగా ఈ విధంగా ముక్కలైతే కట్ చేసుకున్నాను, చూసారా ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ అయితే కలుపుతున్నాను. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మెసేజ్లో తెలియపరచండి, వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము, అలాగే బ్లెస్సింగ్స్ కూడా అవసరము. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, ఏ విధంగా ఉందనేది నాకు తెలుస్తుంది. అలాగే మీరు ఏ విధమైన వీడియోలు పెట్టమంటే ఆ విధంగా పెడతాను, నేను చూపిస్తాను వీడియోలు, ఆ విధంగా చేస్తాను. చెప్పండి కామెంట్ బాక్స్లో ఫ్రెండ్స్, ఎలా ఉన్నది, ఎలా వీడియో చేస్తున్నాను అనేది తెలియపరచాలి. అలాగే ఇప్పుడు సాల్ట్ పెట్టేసాను కదండి, కొంచెం సన్ రైజ్లో పెట్టుకుంటాను, నేను ఎండలో పెడతాను కొంచెం. ఎందుకంటే వాటర్ అయితే కొంచెం చూసారా ఎలాగైతే వాటర్ దిగినాయో. అయితే నేను ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎండలో అయితే పెట్టేస్తాను కాసేపు, 10 మినిట్స్ అలా ఎండలో పెట్టుకుంటే వాటర్ దిగుతుంది. అలాగే వెల్లుల్లిపాయలు ఒలుసుకుంటున్నాను ఈ విధంగాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కడాయి పెట్టాను, కొంచెం బెల్లం వేస్తున్నానండి. అయితే చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను నేను. ముందుగా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జండి. ఇది బాయిలింగ్ అవ్వాలి, ఎందుకంటే పచ్చడి పట్టుకున్నప్పుడు పచ్చిగా ఉండకూడదు. ఈ విధంగా వేడి చేసుకుంటే పాడవదు పచ్చడి అనేది. చక్కగా తీగా పుల్లగా అయితే కాకరకాయ పచ్చడి బాగుంటుందండి. ప్రియ పచ్చడి టైప్లో పడుతున్నాను నేను. ఇది మొత్తం బాయిలింగ్ అవ్వాలి. దీన్ని ఇమిలి అంటారు, జాంగ్రీ అని. కొంచెం బెల్లం వేస్తాను నేను, హిందీలో ఇమిలి అంటాము. ఇది చింతపండు అండి, చింతపండు గుజ్జు, అలాగే కొంచెం బెల్లం ముక్క. అయితే ఈ విధంగా బాయిలింగ్ అయితే సరిపోతుంది. చక్కగా చల్లారి పెట్టుకోవాలండి. దించేసుకుని ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే చల్లారి వరకు ఉండాలి. అయితే ఇక్కడ రెడీ అయిపోయింది, నేను తీసేస్తున్నాను. చూసారు కదా, బాయిలింగ్ అయింది కదా, ఈ కలర్ వచ్చేసింది. అయితే అలాగే చల్లారింది కాబట్టి నిమ్మరసం అయితే వేస్తున్నానండి. పుల్లగా ఉంటుంది, చక్కగా కమ్మగా పుల్లగా తీయగా ఉంటుంది. నిమ్మరసం వేస్తున్నాను. 4 అయితే వేస్తున్నానండి. ఇవి చిన్నగా ఉన్నాయి బాగా, కానీ వాటర్ అయితే ఫుల్గా ఉంది. చూసారా చక్కగా వాటర్ వస్తుంది. గింజలు తీసేసుకోవచ్చు, కానీ నేను గింజలు ఉంచుతున్నాను. ఇష్టం లేని వాళ్ళు గింజలు తీసేసుకోవచ్చు. అయితే కలిగి పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కడాయిలో అయితే నూనె వేసుకున్నానండి. ఇవి ఫ్రై చేసుకోవాలి. మరీ కరకరలాడకుండా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పచ్చివాసన చేదు అనేది ఉండదు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుంది చట్నీ. ఈ కలర్ వచ్చింది కాబట్టి, పసుపు రంగు వచ్చింది కదండి, తీసేస్తున్నాను. ఈ కలర్ అయితే సరిపోతుంది. సరే ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకోవాలి మొత్తం. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముక్క పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిద్ది. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలు చూస్తూ ఉండండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే
మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మొత్తం వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కాకరకాయలు ఫ్రై అయిపోయి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. అలాగే మెంతులు, ఆవాలు, ఎండుమిరగాయలు, వెల్లుల్లిపాయలండి మొత్తం వేసాను నేను. మెంతులు, ఆవాలు, ఎండుమిరగాయలు, వెల్లుల్లిపాయలు అయితే వేసానండి. అవి కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువగా అవసరం లేదు. ఎందుకంటే ఆయిల్ కూడా వేడెక్కాలి. చక్కగా ఇది కూడా చల్లారి పెట్టుకోవాలండి. ఆయిల్, చింతపండు రసం, అలాగే కాకరకాయలు చక్కగా కూల్ అవ్వాలండి, చల్లగా అయిపోవాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే. ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఇంగువ నేను వేయట్లేదు, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఇంగువ అంటే. మీరు మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోండి, చాలా బాగుంటుంది. సరే, ఇలా ఫ్యాన్ గాల్లో అయితే వదిలేసాను నేను. ఇప్పుడు కాకరకాయలు నేను సాల్ట్తో కారం కలుపుతానండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. 3 స్పూన్స్ అయితే వేసానండి. అలాగే కాచుకున్న నూనె, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు చక్కగా కలియబెట్టుకోవాలి. పసుపు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే కారంలో నేను కలిపాను కాబట్టి పసుపు వేయట్లేదండి. మీరు ఓన్లీ కారమే కలిపినట్లయితే మీరు వేసుకోవాలి. మొత్తం ఆయిల్ అయితే వేసేయాలండి మొత్తం. మొత్తం కలియబెట్టాలి. మొత్తం కలిపానండి, చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇది రేపటికల్లా మగ్గి చక్కగా వాటర్ ఇది దిగి అలాగే ఆయిల్ కనిపిస్తుందండి. చూసారా ఫ్రెండ్స్, చింతపండు వేస్తున్నాను. బాగా చల్లారిందండి, ఇప్పుడు కలుపుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుంటే ముద్దకి భోజనం చేయొచ్చు చక్కగా. చక్కగా కలియబెట్టాలండి. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయింది. మొత్తం కలియబెట్టాను కొంచెం, ఎందుకంటే నేను కాకరకాయలో ముందుగానే నేను సాల్ట్ అయితే కలుపుకున్నాను. మీరు చూసుకుని చక్కగా సాల్ట్ కలుపుకోవాలి, తగినంత వేసుకోండి. ఎంతో రుచికరమైన కాకరకాయ పచ్చడండి. ప్రియా పచ్చడి అంటున్నాను, ప్రియా పచ్చడి సూపర్గా ఉంటుంది. చేసుకోండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాకరకాయ తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. షుగర్ పేషెంట్లు కూడా చాలా మంచిదండి. అప్పుడప్పుడు పప్పుచారు కాసుకొని చక్కగా కొంచెం కొంచెం వేసుకుని తింటే చక్కగా ఉంటుందండి. అయితే నేను బాటిల్లో మొత్తం తీసేసుకున్నాను. బాటిల్ అయితే పెద్ద అయింది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోలు చల్లారిపోయింది కాబట్టి చల్లారి దాకా ఉంచుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తయారు చేస్తాను. రేపటికైతే ఆయిల్ అయితే భలే కనిపిస్తుంది. చక్కగా ముక్కల్లో ఉన్న నూనె అంతా కిందకి దిగి చక్కగా మగ్గుతుందండి. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ మై వీడియో.